సూపర్ 6 సూపర్ హిట్ బంపర్ హిట్ అయింది. ఇది నేను లేకపోతే రాజకీయ పార్టీలో లేదు అంటే అధికార పార్టీయో చెబుతున్నటువంటి మాట కాదు, స్వయంగా ప్రజలే చెప్తున్నటువంటి మాట. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సూపర్ 6 పథకాలపైన ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది జీర్ణించుకోలేనటువంటి వైసీపీ మాత్రం సూపర్ 6 కాదు సూపర్ ఫ్లాప్ ఇది అని చెప్పి ప్రచారం చేస్తుంది. మరి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాల మీద ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, అలాగే వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాలను ప్రజలు ఏ విధంగా నమ్ముతారు, అసలు నిజంగా సూపర్ 6 హిట్టా ఫ్లాపా, ఇలాంటి విషయాలన్నీ ఈరోజు డిబేట్లో చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సార్. సత్యమూర్తి గారు, ఇప్పుడు రాష్ట్రంలో ప్రధానంగా ఒకటే చర్చ నడుస్తుంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటి కూడా ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ వస్తుంది. కానీ వైసీపీ మాత్రం ప్రతి హామీ తర్వాత ఏదో ఒక ప్రచారాన్ని తెర మీదకు తీసుకొచ్చి దాన్ని ఫెయిల్ చేయాలని చూస్తుంది. సో అసలు ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది, మరి ఇచ్చిన హామీలను నిజంగానే కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందా? నాకు అంటే మీరు ఇంట్రడక్షన్ చెప్తూ ఉంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మా ఊళ్ళో మా లారీల వెనక ఒకటి రాసి ఉంటుంది, నన్ను చూసి ఏడవమాక అని. ఇంకొక కొంత అంటే కొంచెం భావుకత ఎక్కువ ఉన్న వాళ్ళు నీ ఏడుపే నా విజయానికి తొలిమెట్టు అని రాసుకుంటారు. అంటే కొంచెం కవి హృదయం ఎక్కువ ఉన్నవాళ్ళు. బేసిక్గా ఏంటంటే ఎదుటివాడు ఏడుస్తూ ఉంటే మనం అంతా పెరిగినట్టు లెక్క, అంత విజయం సాధించినట్టు, అంత అభివృద్ధి చెందినట్టు మన జీవితంలో. ఇది లారీల మీద రాసే జీవిత సత్యం. నన్ను చూసి ఏడవద్దు అని రిక్వెస్ట్, నన్ను చూసి ఏడవమాకరా, నువ్వు కూడా వీలైతే నువ్వు కూడా డెవలప్గా, నువ్వు ఎంత ఏడిస్తే నేను అంత డెవలప్ అయినట్టు లెక్క అనేది. అంటే ఈ రెండు కూడా మూల సూత్రాలు. ఇక్కడ సూపర్ 6 సూపర్ 7 అని చెప్పి పెద్ద వెటకారంగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. చాలా వెటకారంగా మాట్లాడాడు. తన హావభావాలు, తను ఏదో వెకిలిగా నవ్వుతూ, చిక్కటి చిరునవ్వు అంటాడు కానీ అది ఒక వెకిలి నవ్వు. అటువంటి ఒక వెకిలి నవ్వుతూ సూపర్ 6 సూపర్ 7 అని ఏదో అన్నాడు. ఇప్పుడు ఏమైంది? మొత్తం అన్ని ప్రోగ్రామ్స్ ఏవైతే చెప్పారో అవన్నీ కూడా ఒక్కొక్కటి పక్కడ్బందీగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చి ఆగస్టు 15 రోజు స్త్రీ శక్తి అని చెప్పి ఫ్రీ బస్ ట్రావెల్ ఫర్ ఉమెన్ అనే స్కీమ్ను వదిలారు. ఎప్పుడైతే తల్లికి వందనం స్కీమ్, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం డబ్బులు వేశారో ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి మొహంలో కత్తి ఘాటుకి నెత్తురు చుక్కలేదు. అంటే అసలు అతనికి ఏం మాట్లాడాలో అర్థం కాల, ఏం చెప్పాలో అర్థం కాల. అందుకని ఏం చేశాడు అంటే కొన్ని ఫేక్ అకౌంట్లు పెట్టి ఒక తల్లికిట 67 మంది పిల్లలు ఉన్నారట, ఒక తల్లికిట 108 మంది పిల్లలు ఉన్నారట, ఈ అన్ని తెలుగుదేశం వాళ్ళు తింటున్నారని ఒకటి పెట్టాడు. పెడితే గవర్నమెంట్ క్లారిఫికేషన్ ఇచ్చింది. అవి ఏంటి అంటే ఈ అనాథ పిల్లలు ఉండే ఆశ్రమాలు ఉంటాయి కదా, వాటికి కేర్ టేకర్ పేరుని, అంటే ఆశ్రమాలని కేర్ టేక్ చేసే వాళ్ళని, వాళ్ళ పేరు వీళ్ళకి తల్లి పేరులో పెడతారు. ఫాదర్, మదర్, గార్డియన్ అని ఉంటుంది కదా అందరికీ. ఈ తల్లికి వందనం ఇచ్చేది మదర్కి, మదర్ పేరు మీద. మదర్ లేకపోతే ఏం చేయాలి? గార్డియన్. ఆ గార్డియన్గా అక్కడ అక్కడ పనిచేసే ఆయానో అకౌంట్కి లింక్ చేసి వాళ్ళ పేర్లు పెడితే ఒక తల్లికి 108 మంది పిల్లలు ఉన్నారట, అది ఇది అని చెప్పి తప్పుడు వార్తల్ని స్ప్రెడ్ చేసింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తీరా చూసి గవర్నమెంట్ మొత్తం అన్ని లెక్కలు చెక్ చేస్తే అప్పటికి వాళ్ళకి డబ్బులు పడలేదు. కలెక్టర్ తనిఖీ చేసి దాన్ని ఓకే చేయాలి, చెయ్యలేదు. అవన్నీ ఎప్పటి లెక్కలో తెలుసా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి లెక్కలు అవి. వాటిని మళ్ళీ ఫ్రెష్గా కలెక్టర్లు విజిట్ చేసి చెబితే తప్ప ఇవ్వము అని గవర్నమెంట్ చెప్పింది, డిక్లేర్ చేసింది.
ఆ పాత జగన్మోహన్ రెడ్డి టైంలో ఆ డబ్బులు తిన్న లెక్కలను తెచ్చి ఇక్కడ పెట్టి కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయటానికి, తల్లికి వందనం స్కీముని ఒక నిర్వీర్యం చేయటానికి రకరకాల ప్లాన్లు వేశారు. నేను చెప్పింది ఒకటే కుట్ర గురించి చెప్పాను నేను. ఇప్పుడు ఈ స్త్రీ శక్తి పథకం వచ్చింది, ఫ్రీ బస్సు ట్రావెల్. రకరకాలుగా దీన్ని డిఫ్యూజ్ చేయటానికి ఎట్లా ముందర ఏం చెప్పారు, మొత్తం చంద్రబాబు నాయుడు మొత్తం రాష్ట్రం మొత్తం ఇస్తానన్నాడు. ఆ తర్వాత జిల్లాలకే పరిమితం. అప్పటికి ఇంకా స్కీమ్ ఇంప్లిమెంట్ కాలేదు, స్కీమ్ గైడ్లైన్స్ కూడా రాలేదు. జిల్లాకే ఇస్తున్నాడు, ఇది మోసం అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో. ఇప్పుడేంటి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పారు. చెబితే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పేశాడే ఈయన. దీనికి ఏం చేయాలి? ఏడుపే కదా పొద్దున్నుంచి. ఆ లారీ వెనకాల రాసుకున్నట్టే, నన్ను చూసి ఏడవద్దురా అని ఆ లారీ అతను రాసుకున్నట్టు ఏడుపు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏడుపే. ఇప్పుడేంటి, లేదు 6 కేటగిరీల బస్సులే పెట్టారు, అట్టట్ట పెడతారు అని ఇప్పుడు ఇంకో కొత్త ఏడుపు. అంటే ఈ ఏడుపుకి, జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకుల ఏడుపుకి అంతు లేకుండా పోతున్నది. కానీ ప్రజలందరూ మాత్రం చాలా సంతోషంగా, ఫ్రీ సిలిండర్ 3 సిలిండర్లు ఇస్తే ఎక్కడిచ్చారు అంటాడు. నీకెందుకు ఇస్తారు? ప్యాలెస్లు ఉన్న వాళ్ళకి ఇవ్వరు ఫ్రీ సిలిండర్ పేద మహిళలకు ఇస్తారు. ప్యాలెస్లు కట్టుకునే వాళ్ళకి ఎందుకు ఇస్తారు? ఇవ్వరు. రైట్. శ్రీనివాస్ గారు, కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో భాగంగా ఒక్కొక్క పథకాన్ని నెరవేరుస్తూ వస్తున్నామని చెప్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్నటి వరకు అన్నారు సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదని చెప్పి. కానీ ఈ మధ్య ఆయన కూడా కొంచెం తగ్గించేశారు. అంటే అఫ్ కోర్స్ అది పథకం అమలైన తర్వాత కూడా అన్నాడు, ఏం తగ్గించలే, అవన్నీ లారీ వెనక రాసుకున్నాం బ్యాచ్ కదా. కానీ ఇప్పుడు కొత్తగా అంటుంది ఏంటి అంటే, మా పథకాలనే మీరు కంటిన్యూ చేస్తున్నారు, మీరు కొత్తగా ఇచ్చింది ఏముంది లేదు అంటే వచ్చి సంవత్సరంన్నర అవుతోంది, ఇప్పుడు మీరు పథకాలని ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పి ఈ రకమైన ప్రచారం ఈ మధ్య తీసుకొస్తూ ఉంది. సో నిజంగానే ప్రజల్లో కూడా అలాంటి అభిప్రాయమే ఉందంటారా? అంటే మాకు లేటుగా ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇప్పుడు అందుతున్నాయి అన్న అభిప్రాయం ఉందంటారా? ఇప్పుడు అమలు చేస్తోంది ప్రభుత్వం, విమర్శిస్తోంది ప్రతిపక్షం. ఇవాళ ప్రజలు దాని యొక్క ఫలం అనుభవిస్తుంది ప్రజలు అన్నమాట. వాళ్ళు చెప్పాలా ఏది నిజంగా అమలు చేస్తున్నారా లేదా. ఇప్పుడు అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు మరి ప్రతి రైతు ఖాతాలో వేశారు. దగ్గర 47 లక్షల మంది రైతులకు వేశారు. అంటే తొలి దఫా అమౌంట్ ఇది. తర్వాత మళ్ళీ రెండోది ఉంది, మూడోది ఉంది. మొత్తం 20,000 ఇస్తామన్నారు. 7,000, 7,000, 6,000 3 దఫాలుగా ఇస్తారు. 3,700 కోట్లు వేసేశారు. మరి సూపర్ 6 హామీయే కదా, అమలు చేశారు కదా. తల్లికి వందనం మరి అందరి ఖాతాల్లో వేశారు. 15,000 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేశారు. ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పారు, ఇప్పుడు మనం 10,000 కోట్లు మరి తల్లికి వందనం అమౌంట్. ఇచ్చిందంతా 5,000 కోట్లు ఇచ్చాడు. అంటే రెట్టింపు. నువ్వు ఇచ్చిన దానికన్నా డబల్ ఇచ్చారు. నువ్వు అమ్మఒడికి నువ్వు ఇచ్చింది ఎంత? 1 సంవత్సరం ఎగ్గొట్టావు, 1 సంవత్సరం అసలు అమలు చేయలేదు. 5 ఏళ్లలో నువ్వు అమలు చేసింది 3 ఏళ్లే. ఏడాదికి 5,000 కోట్లే. వీళ్ళు మొదటి సంవత్సరమే 10,000 కోట్లు ఇచ్చారంటే ఇప్పుడు మరి తీసుకుందాం, మీరు అన్నారు ఉచిత గ్యాస్. ఏది నువ్వు అసలు అది లేదా నీ దగ్గర, ఆ స్కీమే నువ్వు పెట్టలేదు. ఇప్పుడు వీళ్ళు 3 సిలిండర్లు ఇచ్చారు. అసలు దగ్గర 2 కోట్ల సిలిండర్లు ఇచ్చారంట ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు. అసలు ఇంట్రోలో చెప్పారు ఏంటిది, స్త్రీ శక్తి, ఉచిత బస్సు. ఆర్టీసీలో ఇవాళ బ్రహ్మాండంగా అందరూ సెల్ఫీ ఫోటోలు పెడుతున్నారు. మహిళలంతా కిటకిటలాడుతున్నాయి. నిన్న చూసాం, ఏది ఆ లాంఛనంగా నిన్న ప్రారంభోత్సవం ముఖ్యమంత్రికి లేకపోతే ఉప ముఖ్యమంత్రికి, ఆయన ఎవరు మినిస్టర్ లోకేష్ గారికి అసలు హారతులు ఇచ్చారు. మహిళలు ఇప్పుడు అక్కడ ఏంటి వాళ్ళ సంబరాలు జరుపుకుంటున్నారు. ఒక పండగలాగా సంక్షేమం అమలవుతుంటే జగన్మోహన్ రెడ్డి విషాదమా, ఏడుప? ఇప్పుడు ప్రజలు బాగుపడితే నువ్వు చూడలేవా? ఇక్కడ మీరేంటి సూపర్ 6 ఇవాళ మరి 90% అమలు చేశాం. ఇంకేదైనా చిన్న చిత్తగా ఏదైనా పాక్షికంగా అమలు చేయాల్సినవి ఉంటే అమలు చేస్తారు. తొలి అడుగే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం అమలు చేస్తుంటే, అటు అభివృద్ధి ఇటు సంక్షేమం
పెన్షన్ల మీద ఎంత ఖర్చు పెట్టారండి? 32,000 కోట్లు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద 64 లక్షల మంది బెనిఫిట్ పొందుతున్నారు. నిన్న బస్సులో తన పక్కన ఉన్నటువంటి ఆ మహిళను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడిన విధానం ఎట్లా ఉందమ్మా, మీకు అందుతున్నాయా ప్రభుత్వ సంక్షేమ పథకాలంటే? నాకు ఒక బిడ్డ, నా చెల్లికి 2 బిడ్డలు, 3కి అందినాయండి తల్లికి వందనం, పింఛను మా అత్తగారికి వస్తుంది. అంటే ఒక కుటుంబంలో ఎన్ని రకాల ప్రయోజనాలు ఈ విధంగా మరి ప్రభుత్వం ఆ కుటుంబాన్ని నిలబెడుతుంటే కూలగొట్టే పని. ఇప్పుడు ఈ పెట్టినటువంటి ఈ ఉచిత బస్సును కూడా భగ్నం చేయాలని, ఆ బస్సుల్లో వైసీపీ మహిళలను ఎక్కించి ఆ ఏసీ బస్సుల్లో, లగ్జరీ బస్సుల్లో వాళ్ళు ఏదో గొడవ పట్టడం కండక్టర్లతో, 0 టికెట్ కొట్టు, ఈ బస్సు ఎందుకు ఇవ్వరు, ఆ బస్సులో ఎందుకు ఎక్కాలి, అదంతా వీడియో తీసి మళ్ళా పోస్టులు చేయటం. వీడియో తీసి కాదండి, ఫ్రీ బస్ అన్నారు కానీ 100 ఆంక్షలు పెడుతున్నారు. మొత్తం 16 రకాల బస్సులు ఉంటే 5 రకాల బస్సుల్లోనే ఫ్రీ అన్నారు, కానీ అక్కడ అమలు అయ్యేది 3 రకాల బస్సుల్లోనే. సో అప్పుడేమో ఎన్నికల ప్రచారంలో భాగంగా మీరు తిరుమల దర్శనానికి వెళ్ళొచ్చు, దేవుణ్ణి ఉచితంగా దర్శించుకొని రావచ్చు అని చంద్రబాబు గారు ప్రచారం చేశారు. ఇప్పుడు మేము తిరుపతి వెళ్ళాలంటే 10-15 బస్సులు మారి వెళ్ళాలా అని చెప్పి కూడా అడుగుతున్నారు. ఇది ఆంక్షలు అనుకోకూడదు. దీన్ని ఏంటంటే షరతులు ఉంటాయి, దేనికైనా కూడా షరతులు అప్లికబుల్. ఏది ఇప్పుడు నువ్వు పెట్టలేదా అమ్మఒడికి? ప్రతి సంక్షేమ పథకంలో కూడా అర్హులను నిర్ణయించడం కోసం, అనర్హులను ఏరివేయడం కోసం ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టుకుంటుంది. అమ్మఒడికి ఏం పెట్టాడండి ఈయన? 300 యూనిట్ల కన్నా బిల్లు రాకూడదు. 200 దాటితే కట్ చేసాడు, 200 యూనిట్లు దాటితే కట్ చేసాడు, హాజరు తగ్గించేసాడు, తీసేసాడు. కారు ఉండకూడదు, లేకపోతే స్కూటీ ఉండకూడదు. ఎన్ని పెట్టారు అతను షరతులు? కరోనా టైంలో నీకు అటెండెన్స్ లేదని చెప్పి కట్ చేశాడు అమ్మఒడి. ఇక్కడ ఏంటంటే ఎవరైతే పేదరికంలో ఉన్న వాళ్ళని ఇవాళ పైకి తీసుకురావటం కోసం పెట్టే పథకం సంక్షేమ పథకం. సంక్షేమ పథకాలు ఎవరికి కోటీశ్వర్ల కోసం ప్రభుత్వం ఇస్తుందా? ఎవరు కోరుకుంటారు ఏసీ బస్సుల్లో ప్రయాణించాలని? డబ్బున్నాళ్ళు కోరుకుంటారు. వాళ్ళకి ప్రభుత్వ సంక్షేమం అవసరమా? ఇది కేవలం ఏంటంటే గతంలో లేదు ఈ విధమైన విధానాలు. ఏది ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం పథకం పెట్టాడు, దాన్ని భగ్నం చేయాలి, దాన్ని ఫెయిల్ చేయాలి అని చెప్పి అప్పుడు ఎవరు ఈ కోటీశ్వర్లు, ఈ కుబేరులు, వీళ్ళ నాన్న చాలా ట్రై చేశాడు. అంటే ఇట్లాంటి పనులు చేయటం అనేది స్కీములు, ఒక స్కీమ్ని మించిన స్కీమ్ మనం ఇద్దామని ఆలోచన చేయాలి, కానీ వాళ్ళు పెట్టిన స్కీమ్ని ఫెయిల్ చేద్దామనే కుట్రలు ప్రజలు ఇప్పటికీ కూడా వీళ్ళు తెలుసుకోకపోతే ఎట్లా? ఇప్పుడు మీకు మామూలుగా బస్సులు పెట్టారు, 5-6 రకాల బస్సులు పెట్టారు. ఈ 6 రకాల బస్సుల్లో ఎక్కండి అని చెప్పారు, అందులో 0 టికెట్ ఉంటుందని చెప్పారు. 6 రకాల దీని పర్పస్ ఏంటి? ఒక్కొక్క మనిషికి అంటే మామూలుగా చదువు కోసం వెళ్ళి వస్తారు కొంతమంది, లేదు కొంతమంది పట్టణానికి వెళ్ళి వాళ్ళ సరుకులు ఏవో అమ్ముకొని వస్తారు, కొంతమంది ఏదన్నా సినిమా చూడటానికి వెళ్తారు. అట్లా వెళ్ళినప్పుడు ఉదాహరణకి చెప్తున్నా, 130 రూపాయలు వెళ్ళటానికి, 130 రూపాయలు రావటానికి ఖర్చు అయింది అనుకో. 260 రూపాయలు ఇప్పుడు సేవ్ అవుతుంది కదా ఒక మహిళకి. అట్లా ఆలోచించు, ఎంత బెనిఫిషియల్, ఇది ఎంత నీకు ఉపయోగకరమైన స్కీము. దీన్ని చక్కగా వాడుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందుదాము, మనం ఆర్థికంగా లాభపడదామని మహిళలు ఆలోచిస్తూ ఉంటే, దానికి అనుగుణంగా వాళ్ళు నడుచుకుంటూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి చెడగొట్టుతాడు ఎందుకు? నీకేం అవసరం? స్కీముని చెడగొట్టాల్సిన అవసరం నీకెందుకు? ఇప్పుడు వార్ 2 ఏదో సినిమా వచ్చింది, లేదా కూలీ అనే సినిమా వచ్చింది. ఈ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఏదో అడుగుతారు, ప్రభుత్వం ఏం చెప్తుంది? ఫలానా థియేటర్లో అయితే 150 రూపాయలు, మల్టీప్లెక్స్ థియేటర్లో అయితే 400 రూపాయలు, 500 రూపాయలు ఏదో టికెట్ పెడుతున్నారు కదా. అంటే మల్టీప్లెక్స్ థియేటర్కి వెళ్ళి 150 టికెట్ ఇస్తావా సస్తావా అని అడుగుతాడు. అట్లా ఉంది. ఈ వితండవాదం ఏంటో అర్థం కావట్లేదు. ప్రభుత్వం పెట్టింది ఏంటి? మీరు ఇచ్చేటప్పుడు ఇన్ని ఆంక్షలు చెప్పలేదు కదా, అమలు చేస్తున్న టైంలో మాత్రం ఇన్ని ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు ఇందాక నేను ముందర ఫస్టే చెప్పాను, నేను జిల్లా వైడ్గా అని చెప్పి ప్రచారం చేసింది వీళ్ళే, వైసీపీ వాళ్ళే. ఇప్పుడు జిల్లా వారీగా లేదు, బస్సులు కేటగరైజ్ చేసి 6 రకాల బస్సుల్లో మీరు ఎక్కండి, మీ ఇష్టం, ఎక్కడైనా తిరగండి అని చెప్పారు.
స్టేట్ వైడ్గా ఉన్నది, అది స్కీమ్ మొత్తం స్టేట్ వైడ్గా ఉన్నది. ఇంకా నీకు ఏంటి, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? నీకు కడుపు మంట తప్ప, నీకు దుగ్ధ తప్ప, సూపర్ 6 హామీలు అమలు చేశారు, ఇంకా మనకి పుట్టగతులు ఉండవు అన్న నీ ఏడుపు తప్ప ఇందులో నువ్వు అభ్యంతరం చెప్పాల్సింది ఏమిటి? నా క్వశ్చన్ ఇది. నువ్వు అభ్యంతరం చెప్పాల్సింది దేనికి అభ్యంతరం చెబుతావు? తల్లికి వందనం అందరూ ఉన్న పిల్లలందరికీ ఇచ్చేశారు అంటే నువ్వు అట్లా ఇచ్చారా అని నోరు మూసుకొని కూర్చోవాలి. దాన్ని జడగొట్టే పని, దాని మీద అపోహలు సృష్టించే పని. ఇందాక డివిఎస్ గారు చెప్పినట్టు అన్నదాత సుఖీభవ. ఆడెవడో ఒకడు లెక్క చెప్తాడు, మంత్రిగా కూడా పనిచేశాడు. 40,000 రావాలి, 40,000లో 7,000 వచ్చినాయి, 33,000 ఏవి బాబు అంటాడు. అంటే ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పుడు 26,000 ఇస్తామన్నారు అన్నదాత సుఖీభావలో, తీరా ఇచ్చే టైంకి ఇప్పుడు 20,000 అంటున్నారు. చూడు 26 అని ఎక్కడ చెప్పాడు? మేనిఫెస్టో కదా సూపర్ 6ది, అందులో ఏమని రాశారు? 20,000 అని రాశారు. 26 అని ఎట్లా చెప్తావు నువ్వు? తప్పు కాదు, తప్పుడు ప్రచారం కాదు. 6,000 వాళ్ళు ఎగ్గొట్టింది, అది కూడా ఇల్లీమన్. అది పెన్షన్లు అట్లా ఇచ్చారు కదా, సామాజిక భద్రతా పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టినవి కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు కదా, ఇవి కూడా అట్లా ఇవ్వమని. అంటే పెండింగ్ పెట్టాడు కదా ధాన్యం బకాయిలు 1,650 కోట్లు వీళ్ళు మరి కట్టారు కదా, అట్లాగే మేము హామీలు మరి ఎగ్గొట్టాం కదా. ఆ 6,000 మేమైతే ఎగ్గొట్టామో ఇప్పుడు 6,000 కలిపి చంద్రబాబుని ఇవ్వమంటారా? అతను ఆ మంత్రి అన్న మాట నాకు అర్థం కాల. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఇదిగో చూడు, 11,449 బస్సులు ఉన్నాయంట. ఏపీఎస్ఆర్టీసీ దగ్గర ఎన్ని బస్సులు ఉన్నాయి? 11,449 బస్సులు. వాటిల్లో ఉచిత బస్సు ఇప్పుడు ఇచ్చింది 8,458 బస్సులకి. ఇంకేం కావాలి చెప్పు, ఇంకేం చేస్తారు చెప్పు. అంటే 11,449 బస్సుల్లో 8,450 బస్సులు అంటే ఇంకా మిగిలిన బస్సులన్నీ 3,000 బస్సులు. ఐఏసీ, లగ్జరీ, సూపర్ లగ్జరీ ఏ ఉంటాయి, డీలక్స్, ఇంటర్ స్టేట్ బస్సులు, అంతర్రాష్ట్ర బస్ సర్వీస్, ఇంటర్ స్టేట్ బస్సులు ఉంటాయి. 78% బస్సుల్లో ఇవాళ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. మహిళలు సాటిస్ఫై అయ్యారు. వాళ్ళల్లో గనక అసంతృప్తి ఉంటే, వాళ్ళల్లో గనక తిరుగుబాటు ఉంటే వాళ్ళు నిలదీస్తారు. వాళ్ళు చక్కగా ఇప్పుడు చూసారా మీరు, పొద్దున్న నుంచి నాకు సెల్ఫీలు వస్తున్నాయి. ఏంటి, ఎవరికాళ్ళు లోకేష్ బాబు ఏదో పిలిపించాడంట, పొద్దున్నే ట్వీట్ చేసినట్టున్నారు. ఏంటి, ఈ మొత్తం మీరు మహిళలంతా ఇవాళ ఉచిత బస్సు పథకం ఉపయోగించుకుంటూ ఫస్ట్ టైం బస్సులో ఎక్కేవాళ్ళు సెల్ఫీ దిగి నాకు పోస్ట్ చేయండి అన్నట్టున్నారు. అసలు మామూలుగా లేదు ఆ స్పీడ్, అసలు ఎరగదీస్తున్నారు. ఏంటి, బస్సు ఎక్కటం, సెల్ఫీ దిగి పోస్ట్ చేయటం. వాళ్ళ సంతోషంలో వాళ్ళు ఉంటే, ఇప్పుడు ఈ లారీయా, సత్యమూర్తి గారు ఏదో లారీ వెనకేదో రాసి ఉంటుంది అంటే ఏదో చదివారు, నన్ను చూసి ఎందుకు ఈ ఏడుపు? కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి చూసి ఏడుపు, వాళ్ళు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఏడుపు, వాళ్ళు కేంద్రం నుంచి తెస్తున్న నిధులు చూసి ఏడుపు. అరే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపి ఆయన 13,500 కోట్లు ఇచ్చాడు కేంద్రంలో ప్రధాని మోడీ. ఆయన ఏ మూడ్లో ఉన్నాడో మొత్తానికి ఇప్పుడు ఆయన 3.0లో పాత బాకీలన్నీ ఇస్తున్నట్టున్నాడు. ఇస్తే మీకెందుకు ఏడుపు? 3 ఫర్నెస్లు ఫుల్ లెంగ్త్లో ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది విశాఖ ఉక్కులో 98%. నువ్వేం చేసావు? దాన్ని అమ్ముకొని అందులో ఆ ల్యాండ్లన్నీ కొట్టేద్దామని ప్లాన్ చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు బయట పెట్టాడు ఏమని, నా జీవితంలో ఇట్లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆ భూములు, ఆ ప్లాంట్ మూసేద్దాం, ఆ భూముల్లో క్యాపిటల్ పెడదామంటే నేను ఒక్కసారి పైకి కిందకి చూశాను, ఇలాంటి సీఎం అని నేను చూడలేదు అని ఎవరు చెప్పారు? జగన్ ఆయన కోరి తెచ్చుకున్నటువంటి చీఫ్ సెక్రటరీ. అంటే ఇప్పుడు ఒకటి, అమరావతిలో ప్రధాని మోడీ 1,00,000 కోట్లతో శంకుస్థాపన, భూమి పూజ చేశాడు. బ్రహ్మాండంగా రోడ్లన్నీ నిర్మాణం, ప్రాజెక్టులు కడుతున్నారు. అసలు అక్కడ క్వాంటమ్ వ్యాలీ తెస్తున్నారు. అక్కడ విశాఖలో స్టీల్ ప్లాంట్లో, మరి అక్కడ స్టీల్ ప్లాంట్ కాదు ఏంటది, అక్కడ ఎన్టీపీసీ 2,00,000 కోట్లతో అక్కడ శంకుస్థాపనలు చేశాడు. అంటే ఎందుకు నువ్వు ఏడవటం? నీకు ఇచ్చారు ప్రజలు అధికారం 5 ఏళ్ళు, ఏం చేశావు?
నువ్వు పండగ చేసుకున్నావు, నీ చుట్టూ ఉన్న 10 మందికి పండగ చేశావు, జనం అందరూ దోచుకు తిన్నావు, ఏడ్చారు. ఏడ్చారు. జనం ఏడిస్తే జగన్ నవ్వుతాడమ్మా, జనం నవ్వితే అది లారీ మీద రాసింది. జగన్ ఏడుస్తాడా? అసలు నిజం చెప్పాలంటే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా చాలా మార్పు వచ్చింది సార్. వాళ్ళు కూడా సంక్షేమ పథకాలను ఏం పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా అనిపించట్లేదు. ఎందుకంటే అభివృద్ధి అది తప్పు. అభివృద్ధి వాళ్ళు కోరుకుంటున్నారు. కాదు విషయం ఏంటంటే సంక్షేమ పథకాలని ఎక్స్పెక్ట్ చెయ్యటం అనేది అర్హులైన ప్రజల వాళ్ళ హక్కు. అది అందులో ఎటువంటి డౌటు లేదు. వాళ్ళు అభివృద్ధి కోరుకుంటే అభివృద్ధి జరిగితే ఏమవుతుంది, వాళ్ళ నెక్స్ట్ తరం ఈ సంక్షేమ పథకాల మీద అమలు వాళ్ళ ఆధారపడకుండా ఉంటుందనేది వాళ్ళ కాన్సెప్ట్. అట్లా అదే డైరెక్షన్లో ఉంటారు ప్రజలు. తప్పు లేదు, ఎప్పుడూ కూడా ప్రజలు తప్పు చెయ్యరు. తప్పు చేసేది ఎవరు అంటే పాలకులు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల కారణంగా ప్రజలు అతన్ని ఇంటికి పంపించారు. ఈ రోజున ఎన్నికల ప్రణాళికలో మేము ఇవి చేస్తాము అని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నది. చేసుకుంటూ వచ్చిన తర్వాత ఒక్కొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తే ప్రధాన ప్రతిపక్షం అంటే ప్రతిపక్ష హోదా లేదులే కానీ ఏదో నేను చెప్పుకో ఇంకే పార్టీ లేదు, నేను ఒక్కడనే అంటుంటాడు. కాబట్టి నువ్వు ఒక్క పార్టీనే ఉంది కాబట్టి నీ పార్టీ తరఫున నువ్వేం చెప్పాలి, కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఏమన్నా ఇవ్వాలి. నువ్వేం చేస్తున్నావు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజము లేదు, కన్స్ట్రక్టివ్ సజెషన్స్ లేవు. నువ్వు ఆ ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీము ప్రజలకి చేరకుండా కుట్రలు పన్నుతున్నావు. ఇక్కడ మనం చెప్తున్న పాయింట్ అది. నువ్వు కుట్ర పన్నద్దు, ప్రజలకి ద్రోహం చేస్తున్నావు. నువ్వు ఓడిపోయిన తర్వాత, అధికారంలో ఉన్నప్పుడు ద్రోహం చేసావు కదా, ఓడిపోయిన తర్వాత కూడా ద్రోహం చేస్తూ ఉన్నావు. ఇప్పుడు మనం చెప్తున్న పాయింట్ అది. అందుకని ఇదిగో ఈ స్కీమ్లో ఇట్లా ఇంకా మెరుగ్గా ఇట్లా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పు. అంతేగాని దొంగ వీడియోలు చేసి నువ్వు తీసుకెళ్ళి ఏసీ బస్సులో నీ లంపెన్ ఎలిమెంట్స్ని ఎక్కించి ఈ బస్సులో మమ్మల్ని ఎందుకు ఎక్కనివ్వు అని వాళ్ళతో పోట్లాడి అది వీడియో తీసి నీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకు చావద్దురా. వద్దు, స్కీములు చెడగొట్టద్దు. వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇట్ట ఫేక్ వీడియోలు చేసిన వాళ్ళ మీద, ఆ గొడవలు చేసే వాళ్ళ మీద, బస్సుల్లో గొడవలు చేసే వాళ్ళ మీద. ఎందుకంటే ఇది ఒక ద్రోహం, ఇది ప్రజాద్రోహం అన్నమాట. పేదలకు అందేటటువంటి ఆ బెనిఫిట్ని నువ్వు ఇవాళ హేళన చేయడం, అడ్డుకోవడం, అసలు ఏంటి వెటకారం? అంటే పేదరికం అంటే వీళ్ళకి వెటకారమా? పేదలంటే అలుసా, చులకన? ఏ విధంగా చూడాలి వీళ్ళని? ఇప్పుడు నిన్న డిప్యూటీ సీఎం లేకపోతే లోకేష్ వీళ్ళు బస్సు ఎక్కారు. బస్సు ఎక్కినప్పుడు టికెట్ వాళ్ళు తీసుకుంటే దాని మీద ఒక పెద్ద డిబేట్ పెడతారు. డిబేట్ పెట్టి వీళ్ళు ఎమ్మెల్యేలు కదా, ఎమ్మెల్యేలు అయితే టికెట్ కొనాల్సిన అవసరం ఏంటి, ఆర్టీసీ బస్సులో వాళ్ళకి సీట్ ఉంటుంది కదా, లాజికల్ తీస్తారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళకి ఇప్పుడు ఎమ్మెల్యేల కోట అవన్నీ కూడా ముందు రిజర్వేషన్ చేయించుకుంటే వస్తుంది. అప్పుడప్పుడు బస్సు ఎక్కితే ఎవరైనా టికెట్ కొనుక్కోవాల్సిందే. కొనుక్కున్నారు. మేము మంత్రులము, మేము ముఖ్యమంత్రులము అని ఫ్రీగా ఎక్కలేదు వాళ్ళు. ఒక ఎమ్మెల్యే ఒకవేళ ఆయనకి బస్సులో ఉచిత సీటు ఉన్నప్పటికీ, కండక్టర్ ఆఫర్ చేసినప్పటికీ ఆయన వద్దు, నా టికెట్ నాకు ఇవ్వండి అని అంటే దాన్ని స్వాగతించాలా, అభినందించాలా, ఆహ్వానించాలా? ఇదెక్కడి విడ్డూరం? అసలు ఈ ఏడుపుకి ఇక పరాకాష్ఠగా చూడాలా? ఇది మీ రాష్ట్రం, మీరు అక్కడ బతుకుతున్నారు, మీరు అక్కడ నివసిస్తున్నారు. ఆ రాష్ట్రం బాగుపడితే మీరెందుకు ఇంత ఏడుస్తారు? అదే అది ఏది ఇప్పుడు సెమీ కండక్టర్స్ యూనిట్ వస్తుంది, 14,000 కోట్లతో కొరియా వాళ్ళు ఎవరో పెడుతున్నారు, జపాన్ వాళ్ళు పెడుతున్నారు. సెమీ కండక్టర్స్ హబ్గా రాయలసీమ మారుతుంటే ఏడుస్తారా? ఈ పాటికి వాళ్ళకు కూడా వెళ్ళుంటాయి మెయిల్స్. సెమీ కండక్టర్ హబ్గా రాయలసీమని చేస్తామని ఎవరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెబుతుంటే
కేబినెట్ ఆమోదం చేసింది, కేబినెట్ ఆమోదం చేసి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. జపాన్కి వెళ్ళిపోయి ఉంటాయి మెయిల్స్, కొరియాకి వెళ్ళిపోయి ఉంటాయి మెయిల్స్. పొరపాటును కూడా మీరు కొప్పర్తిలో లేకపోతే ఓరవకల్లులో అక్కడ సీమలో పెట్టద్దండి, అక్కడ మీ ఎంప్లాయీస్కి సేఫ్టీ లేదు, మీరు తీసుకుపోయి హైదరాబాద్లో పెట్టుకోండి అంటారా? ఇప్పుడు టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మహిళల కోసం ప్రత్యేకంగా కొన్ని పథకాలు తీసుకురావడం కావచ్చు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా మహిళా సాధికారత సాధిద్దామని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు వర్సిటీ దగ్గర నుంచి చూసుకుంటే ఇప్పుడు నిన్న చంద్రబాబు గారు కూడా అనడం జరిగింది, కేవలం కండక్టర్లుగానే కాకుండా బస్సు డ్రైవర్లుగా కూడా మహిళలు రావాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాను అని. సో దీనిపైన నిన్న లోకేష్ గారు కూడా ఒక స్పీచ్ ఇచ్చారు ఈ ఇనాగ్రేషన్లో భాగంగా. దీనిపైన కూడా వైసీపీ కొన్ని అంటే ప్రత్యేకంగా ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వాళ్ళ కుటుంబం గురించి అంబటి రాంబాబు గారు వీళ్ళు కూడా మాట్లాడటం జరిగింది. సో మహిళల గౌరవం గురించి వచ్చి మాట్లాడే వాళ్ళు ఇలా అంటే వాళ్ళకి అందుతున్న పథకాలపైన కూడా ఇలా వ్యక్తిగతంగా మాట్లాడడం ఎలా చూడొచ్చు అంటారు? చిచి, అది కుసంస్కారం. వీళ్ళకి సంస్కారం లేదు, పోవడం లేదు. సంస్కారం ఏంటి అసలు? సభ్యతా సంస్కారాలకి ఆమెడ దూరంలో ఉంటారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు మహిళలకి మహిళా కండక్టర్లని మొట్టమొదటిసారి పెట్టింది చంద్రబాబు నాయుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్లు పెట్టి మహిళా కండక్టర్లను పెడితే అప్పటికి జగన్మోహన్ రెడ్డి పుట్టలేదు, కానీ వాళ్ళ నాన్న ఉన్నాడు రాజకీయాల్లో. కండక్టర్లుగా ఆడవాళ్ళు ఎట్లా పనిచేస్తారు, అంత రష్ ఉంటుంది కదా, వాళ్ళకి సేఫ్టీ ఎట్లా అని చెప్పి అసలు ఎన్ని దారుణమైన క్వశ్చన్లు వేశారో తెలుసా? బహుశా మీకు కూడా తెలిసి అవగాహన చేశారు. ఆడవాళ్ళని కండక్టర్లుగా వచ్చిన ఆడవాళ్ళని చూసి గొడవ చేశారు, ఎగతాళి చేశారు. ఈ రోజున ఆడవాళ్లే దిక్కు. బస్సులు కరెక్ట్గా నడుస్తున్నాయి అంటే మహిళా కండక్టర్లు కరెక్ట్గా పంక్చువాలిటీ తోటి డ్యూటీ చేయటంతో ఆర్టీసీకి లాభాలు వస్తున్నాయి. అందుకని మనం ఒక దీన్ని తీసుకొచ్చినప్పుడు, మార్పుని తీసుకొచ్చినప్పుడు దాన్ని స్వాగతించాలి. నీకు చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చి డ్వాక్రా సంఘాలను ఎవరు తెచ్చారు? ఈయన తెచ్చాడా, వీళ్ళ నాన్న తెచ్చాడా? చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన డ్వాక్రా సంఘాలతోటి రూరల్ ఎకానమీ ఫ్లరిష్ అయింది. అప్పుడు ఇలాగే అన్నారు, ఏంటి ఆడవాళ్ళందరినీ రోడ్ల మీద తీసుకొచ్చారని చెప్పి వీళ్ళ నాన్న ఎన్ని రకాల మాటలు అన్నారు. అవేం పట్టించుకోవాలి చంద్రబాబు నాయుడు. నో ఉమెన్ డెవలప్ కావాల్సిందే అని. అంటే రూరల్ ఎకానమీని ఎలా పెంచాలి అనేది చంద్రబాబు నాయుడికి తెలుసు, పెంచాడు. రూరల్ ఎకానమీ అంటే అదేంటి అక్కడ మరి మద్యం అమ్ముకోవచ్చా, దొంగ మద్యం అని చెప్పి అడిగే బ్యాచ్ ఇది వైసీపీ బ్యాచ్. అంటే మనం రూరల్ ఎకానమీని ఎంత పక్కడబందీగా చూసుకుంటే, మహిళలకి ఎంత సాధికారత ఇస్తే సమాజం అంత డెవలప్ అవుతుంది అన్న ఒక మోరల్ దీంతో గ్రౌండ్స్ మీద పనిచేసే బ్యాచ్ ఈ కూటమి ప్రభుత్వం బ్యాచ్. మహిళలకి ఎట్లా, మహిళలకి ఆర్థిక స్వాతంత్రం వస్తే కష్టం కదా, మన మాట వినరు కదా అని ఆలోచించే నియంతలు ఈ వైసీపీ బ్యాచ్. లేకపోతే అసలు రకరకాలుగా ఇప్పుడు మీకు ఒక చిన్న ఒక పాప చెప్పింది, ఆ పాప అంటే అమ్మాయి చెప్పింది, నాకు రోజు వెళ్ళి రావడానికి 60 రూపాయలు అవుతున్నదండి ఒకవైపుకి, 2 వైపులకి 120 రూపాయలు. సంవత్సరానికి నాకు 36,000 సేవ్ చేస్తున్నాడండి చంద్రబాబు నాయుడు, థ్యాంక్స్ అని చెప్తున్నది. ఎక్కడికక్కడ నిన్న కూడా బోర్డులు పెట్టుకుని అందరూ ఫ్లెక్సీలు పెట్టుకుని సీఎం గారు థ్యాంక్స్ సీఎం గారు అంటూ, థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం అంటూ వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకుని. తాడేపల్లి ప్యాలెస్ దగ్గర జగన్మోహన్ గారి ఇంటి దగ్గర వీళ్ళ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారని కూడా విన్నాం కదా. రైతులైతేనండి సత్యమూర్తి గారు ట్రాక్టర్లతో ర్యాలీలు ఏది ఎక్కడ చూసినా కానీ ట్రాక్టర్లతో ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు పడ్డాయన్నట్టుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు వ్యవసాయ రంగానికి ఏం చేశావు, రైతులకు ఏం చేశావు? మొన్న ఆయన శివరాజ్ సింగ్ చౌహాన్ పార్లమెంట్లో చెప్పాడు, తిట్టు వదిలిపెట్టాడు. ఏది క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు కనీసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కట్టలేదు. కట్టకపోవడం వల్ల 5,000 కోట్లు రైతులకి రావాల్సినవి రాలేదు. కానీ మరి ఆయనేమో నేను మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 99 హామీలను నెరవేర్చాను, చంద్రబాబు గారు ఏమి నెరవేర్చలేదని చెప్పి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని పిలుపునిచ్చి నాయకుల్ని ప్రజల్లో కూడా పంపించారు కదా. అంటే 99 హామీలు నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డిని 151 సీట్ల నుంచి 11 సీట్లకి జనం తీసుకొచ్చారా? ఏది నిజం? నువ్వు 99 హామీలు నెరవేర్చడం నిజమా, లేదు 151 నుంచి 11కి రావటం నిజమా?
నిజంగా నువ్వు కనుక 99% హామీలు కనుక అమలు చేస్తుంటే 151 కాదు 171 వచ్చాయి నీకు. ఎందుకు 11కి వచ్చాయి అంటే అబద్ధం చెప్పావు, అంటే మోసం చేశావు. అందుకని ప్రజలు నిన్ను కీలెరిగి కదా వాత పెట్టేది, కీలు ఎరిగారు కాబట్టే వాత పెట్టారు అనమాట. ప్రజలేమి ఇప్పుడు ప్రజల్ని తప్పు పడతావా, వాళ్ళని బ్లేమ్ చేస్తావా? పట్టాడు కూడా, తప్పు పట్టాడు, బ్లేమ్ చేశాడు. రైతులకి నేను అన్ని కోట్లు ఇచ్చాను, వాళ్ళ ఓట్లు ఏమయ్యాయి, మహిళలకి ఇది ఇచ్చాను, వాళ్ళ ఓట్లు ఏమయ్యాయి అని వాళ్ళని తిట్టాడు. నేను ఎన్నిసార్లు బటన్ నొక్కాను అక్క చెల్లెమ్మల కోసం. ఇప్పుడు యువత నీ హయాంలో యూత్ గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే 30% అట. దేశంలో 15% ఉంటే పట్టభద్రుల నిరుద్యోగిత, జగన్ హయాంలో 30% ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఎడ్యుకేషన్ మంత్రి బొత్స సత్యనారాయణ ఏమన్నాడు తెలుసా? చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటే ఉద్యోగాలు ఎక్కడ వస్తాయన్నాడు. చదువుకున్న వాళ్ళు ఉంటే ఎక్కువ ఉంటే ఎక్కువ చదువు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? ఆయన మాట్లాడేది జనానికి అర్థం కాదు, జనం మాట్లాడేది వీళ్ళకి అర్థం కాదు. యువతరం తిరుగుబాటు చేసింది ఎవరిపైన? జగన్మోహన్ రెడ్డి పైన. యువగళం అంటూ లోకేష్ వెంట నడిచారు. ఇప్పుడు మరి ఒక సంవత్సరంలో మరి 10.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు. 6 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయంట, 6 లక్షల ఉద్యోగాలు. మెగా డిఎస్సి పెట్టారు, మరి బ్రహ్మాండంగా చదువుకున్నారు, రాశారు పిల్లలంతా కూడా. ఇవాళ 16,345 పోస్టులు రేపు ఎప్పుడో ఇచ్చేస్తున్నట్టున్నారు. అపాయింట్మెంట్స్ జరిగిపోతాయి, టీచర్ అపాయింట్మెంట్స్. నువ్వేం చేసావు? 5 ఏళ్ళు నిన్ను పెట్టుకుంటే ఒక్క డిఎస్సి పెట్టావా? ఎలక్షన్ ముందు 6,000 ఉద్యోగాలతోనో ఏమో మెగా డిఎస్సి అన్నాడు. చెల్లెలేమో తిట్టింది, ఒరే అన్నాయ్ నాన్న పరువు తీయబాకరా, రాజశేఖర రెడ్డి పరువు తీయటానికి పుట్టావా నువ్వు అని అడిగింది. ఏది మెగా డిఎస్సి? దగా డిఎస్సి చేసావని నీ చెల్లె నిన్ను తిట్టింది కదా. అంటే యువతను మోసం చేశావు, మహిళలను మోసం చేశావు, రైతులను మోసం చేశావు. నువ్వు సూపర్ ఫ్లాప్ అంటావా సూపర్ 6ని? అప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నది అన్ని పనులు చక్కగా చేస్తుంది. నువ్వు ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేసావు. నువ్వు అటువంటి ఆర్థిక వ్యవస్థని మళ్ళీ చక్కదిద్దుకుంటూ ఇన్ని పనులు చేయటం అంటే ఇట్ ఈస్ అ మిరకిల్, ఇట్ ఈస్ అ మిరకిల్. అటువంటి పనులు చేస్తావు. నీకు మొత్తం అంతా రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉన్న రాష్ట్రం నీకు అప్పగిస్తే నువ్వు నీ ఫీజు రియంబర్స్మెంట్ స్కీముని నువ్వు అదేదో అమ్మఒడి ఏదో ఉంది కదా, ఆ స్కీముని నువ్వు ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసావు జగన్? నువ్వు అధికారంలోకి వచ్చిన 9 నెలల తర్వాత నువ్వు ఇంప్లిమెంట్ చేసావు. ప్రమాణ స్వీకారం రోజు ఎందుకు చేయలే? ప్రమాణ స్వీకారం రోజు ఎందుకు చేయలే? 9 నెలల 10 నెలలు అయింది అంటే 1 ఇయర్ పోయింది. 1 ఇయర్ పోగొట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు పోగొట్టాడు? ఇప్పుడు సమాధానం చెప్పు. నువ్వు సర్వనాశనం చేసిన ఆర్థిక వ్యవస్థని ఒకవైపు నిలబెడుతూ ఇంకొక వైపు సంక్షేమాన్ని ముందరికి తీసుకెళ్తూ ఉంటే నన్ను చూసి ఏడవమాకాన్ని రాసుకొని కూటమి నాయకులందరూ వాళ్ళ కార్ల మీద, వాళ్ళ స్కూటర్ల మీద, వాళ్ళ సైకిళ్ళ మీద జగన్ మమ్మల్ని చూసి ఏడవద్దు అని బోర్డులు పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి అయితే రాష్ట్రంలో కనపడుతున్నది. ప్రభుత్వం అడ్డగోలుగా దోచుకుంటుంది. మా హయాంలో మేము 15 మెడికల్ కాలేజీలు కట్టించాము, 7 పోర్టులు కట్టించాము, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాము, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాము. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఒక్క ఉద్యోగమైనా కల్పించిందా? ఉన్న ఉద్యోగాలను తీసేయడం. వాళ్ళు చెప్పేది ఏముంది కానీ 17 మెడికల్ కాలేజీ అని అన్నాడు కదా, ఎంత పచ్చి అబద్ధమో తెలుసా? ఒక్క మెడికల్ కాలేజీలో అయినా, ఒక్క మెడికల్ కాలేజీ నీకు వేరే మెడికల్ కాలేజీలు పక్కన పెట్టు, పులివెందుల మెడికల్ కాలేజీల్లో అయినా సరే నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చావా? డబ్బులు ఇచ్చావా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టావా? నువ్వు కాలేజీ కట్టకుండా నీ మనుషులందరినీ అందులో ఎంప్లాయ్మెంట్ ఇప్పించావు. నువ్వు అక్కడ కూర్చున్నారు, అందరూ కూర్చుంటారు, ఆ రోడ్డు మీద కూర్చొని ఉంటారు. ఒక్క మెడికల్ కాలేజీలో కూడా కట్టకుండా 17 మెడికల్ కాలేజీలు కట్టానని చెప్పి పచ్చి అబద్ధం చెప్తూనే ఉంటాడు. పోర్టులు కట్టాట. ఏ పోర్టు కట్టావు చెప్పు? ఏ పోర్టు కట్టావు? కృష్ణపట్నం పోర్టు నుంచి అక్రమంగా నువ్వు కాకాని గోవర్ధన్ రెడ్డి తీసుకొచ్చి మొత్తం అదంతా కాకినాడ టోల్ గేట్ పెట్టాడు. కాకాని టోల్ గేట్ కృష్ణపట్నం పోర్టు దగ్గర పెట్టి టోల్ గేట్ పెట్టి వసూళ్ళు.
కంటైనర్ పోర్టు మూతపడిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు కంటైనర్ పోర్టు ఎక్కడికి, చెన్నైకి. వీళ్ళ యొక్క ఈ అక్రమ వసూళ్లు తట్టుకోలేక అంటే నువ్వు ఇటువంటి దోపిడీ చేసి దౌర్జన్యం చేసి పోర్టులు మూతేసావు, మెడికల్ కాలేజీలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు నేను చేశా ఇతన్ని ఇంకొక అతను పక్క నుండి అన్న అస్సలు అబద్ధం ఆడ్డా అంటాడు ఒకడు, ఇంకొకడు వచ్చి అస్సలు జగన్మోహన్ రెడ్డికి అబద్ధం ఆడటమే రాదు. అసలు నేను కానీ ఒక అబద్ధం చెప్పుంటే మళ్ళీ అధికారంలోకి వచ్చిండేవాడు. అదే అసలు సత్యహరిచంద్రుడు కూడా ఈయన చూసి నేర్చుకోవాలి. అటువంటి మొత్తం ఇప్పుడు మహిళలందరూ వెళ్ళి బస్సు ఎక్కుతున్నారమ్మా, నీకెందుకు కడుపు మంట? నువ్వు చక్కగా నువ్వేం చెప్పాలి, అమ్మ వెళ్ళరండి, జాగ్రత్తగా వెళ్ళి ప్రయాణం చేసి రండి, మీ దైనందిన కార్యక్రమాలు చేసుకోవటానికి మీకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది, రోజుకి 200 సేవ్ అవుతుంది అని సంతోషించాల్సింది పోయి, ఆయనకి శాలువా కప్పాల్సింది పోయి, ఆయన్ని సన్మానించాల్సింది పోయి, ఈ ఏడుపులేంటి? ఎందుకు ఏడుపులు? ఏడవద్దు. సంక్షేమ పథకాలన్నీ పక్కడబందీగా అమలు జరుగుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు అంతకన్నా ఘనంగా జరుగుతూ ఉన్నాయి, పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, ఉద్యోగ కల్పన జరుగుతూ ఉన్నది. నువ్వు కుట్రబనటం, లెటర్లు రాయించటం, వీటి వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు కొంచెం కంట్రోల్లో ఉంటే బెటర్. ఎందుకంటే లేకపోతే ఇప్పుడు ఆ బస్సుల్లో వెళ్ళే వాళ్ళందరూ వచ్చి తాడేపల్లి దగ్గర దిగుతారు, ప్రాబ్లం అవుతుంది, జగన్కే ప్రాబ్లం అవుతుంది. 17 మెడికల్ కాలేజీల్లో నువ్వు చెప్పింది అంటానంట సత్యకుమారు మాట్లాడుతూ 25% కంప్లీట్ చేయలేదంట. 8,000 కోట్లతో కడతానని చెప్పి 1,400 కోట్లు ఖర్చు పెట్టాడు. అది కూడా 1,400 కోట్లలో 1,000 కోట్లు ఇచ్చింది ఎవరు? కేంద్రం ఇచ్చింది. అంటే 400 కోట్లు. నువ్వు చెప్పే 17 మెడికల్ కాలేజీల భాగోతం ఎంత? 400 కోట్లు. అంటే ఇప్పుడు ఒక మెడికల్ కాలేజీ పెట్టాలంటే అమ్మ 500 కోట్లు ఖర్చు పెట్టాలి. మినిమం ఎంత ఖర్చు పెట్టాలి? 500 కోట్లు. ఇతను ఎంత ఖర్చు పెట్టాడు? 50 కోట్లు ఖర్చు పెట్టాడు. అంటే 50 కోట్లతో మెడికల్ కాలేజీ పెట్టిన గొప్పవాడు జగన్మోహన్ రెడ్డి. అంటే అతను ఏంటి అసలు అక్కడ ఫెసిలిటీస్ ఏంటి? ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల్లో మెడికల్ కాలేజీలో ఫెసిలిటీస్ లేవు, సిబ్బంది లేరు, హాస్టల్స్ లేవు. ఇతను మీరు మెడికల్ కాలేజీలు అంటే గుర్తు చేస్తున్నా, అసలు భాగవతం అది. మెడికల్ హెల్త్ అండ్ మెడికల్ మినిస్టర్ సత్యకుమార్ బయట పెట్టాడు ఈ స్కామ్ అంతా. సంక్షేమం పేరుతో స్కాములకు పాల్పడిన సీఎంగా జగన్మోహన్ రెడ్డి, ఇవాళ సంక్షేమం పేరుతో మరి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచుతున్న ప్రభుత్వంగా ఇవాళ కూటమి ప్రభుత్వం